తక్కువ ఒప్పించినారు సార్ మళ్ళీ వచ్చింది టీచర్ సమయం కొంచెం చిన్న మాట ప్రార్థన చేసుకొని క్లోజింగ్ చేసినట్లు మొదలు ప్రార్థన 1 2 3 నా ప్రియ పనులు తండ్రి నన్ను ప్రేమించి ఇంతవరకు ప్రారంభం నుంచి మన సాంగ్స్లో నచ్చండి అయ్యా మన టీచర్స్ పెడుతూ వచ్చినారు గ్రూప్స్లో కూడా మీరు సహాయపడుతూ వచ్చినారు పిల్లలందరూ కూడా ఇంతవరకు ఓపిక కూర్చుని మీరు ఉపయోగిస్తూ వచ్చినారు ఈ చివరి భాగంలో కూడా క్లోజింగ్ లెసన్లో మీ శక్తితో మమ్మల్ని నింపండి ఇక్కడ ఉన్న చిన్నారి బిడ్డల హృదయాలను మీరు తాకుతుండండి ప్రతి పరిచర్య వ్యర్థమైపోకుండా చిన్న బిడ్డల హృదయాలు శత్రువు దోచుకోకుండా మీరే భద్రపరుస్తూ కాపాడుతుండండి నన్ను మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నా నన్ను ఖాళీ చేయండి మీ శక్తితో నన్ను నింపండి మీ మాటలు నా నోట్లో వచ్చండి మీ కొద్ది సమయంలో క్లుప్తంగా ఎలా నడిపించబడాలో కూడా మీ శక్తి నాకు జ్ఞానంలో నాకు ఇవ్వండి కనిపించి కనపడని అంధకార చీకటి శక్తులను బంధించండి అల్లరి చేయ చీకటి శక్తులను బంధించండి చిన్నారి బిడ్డలు మరి ఎంత దైవభక్తితో మీ సరిని ప్రేమించేవారుగా మీ మాటల్ని శ్రద్ధగా వినే మనసును మీరు పుట్టించమని మీ శక్తిని ఆశ్రయిస్తూ ఈ పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నా తండ్రి థ్యాంక్ యూ మన క్లోజింగ్ చేసిన పేరు ఏంటంటే ఒక మిషనరీ గురించి మనము చెప్పుకుంటాం కదా కొన్ని సందర్భాల్లో ఆంటీ వాళ్ళు బైబిల్ లెసన్స్ కదా క్లోజింగ్ లెసన్ ఒకసారి మిషనరీ ద్వారా క్లోజింగ్ లెసన్స్ని చెప్తాం ఇతరం కూడా ఆంటీ వాళ్ళు నాకు లెసన్ ఇచ్చారు లాస్ట్ వీక్ అయితే నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా ప్రభా నాకు ఏమాత్రం కూడా అర్హత లేదు యోగ్యురాలి కాదు అయినప్పటికీ మీ ఉద్దేశం మీ చిత్తం విధానము నెక్స్ట్ వీక్ కొరకే మీరు సిద్ధపరచండి నేనైతే బలహీనరాలి మీరు నా జీవితంలో నా చిన్ననాటి నుంచి ఏ విధంగా నన్ను మీలో నడిపిస్తూ వచ్చినారో నా సండే స్కూల్ బాల్యంలో నేను ఎలా ఉంటూ వచ్చినానో ఈ సన్నిలో అలాంటిది నాకు మిషన్ స్టోరీలో కూడా ఆ అనుభవం ఉన్న ఆ స్టోరీయే రావాలి అని అడుగుతూ వచ్చాను మళ్ళీ ఏమడుగుతూ వచ్చిన నా ఇష్టం కాదు కదా మా సండే స్కూల్ టీచర్స్ ఇంకా బలం తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చెప్పండి అని అలా అడుగుతూ వచ్చినప్పుడు ఆంటీ వాళ్ళు ఈ స్టోరీని ఈరోజు మనం చెప్పుకునే స్టోరీని ఇస్తారనమాట మళ్ళీ ప్రతి స్టోరీలో స్టోరీ తెచ్చుకునేటప్పుడు ఇలా ఇచ్చినప్పుడు దీనికి ఒక కవర్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అక్కడ అడుగులో వెతుకుతూ ఉంటే ఆ కవర్ మీద కూడా నాకు ఇచ్చిన స్టోరీయే ఆ కవర్ మీద రాసి ఉందన్నమాట నాకు చాలా భయం వచ్చింది ఫస్ట్ అయ్యో ప్రభావ ఈ స్టోరీ ద్వారా మొత్తం నాతో మాట్లాడండి నన్ను సంపూర్ణంగా నిదానంగా చేసుకోండి ఆ తర్వాతే నేను చిన్న బిడ్డల మధ్య మీ పని చేయగలను మీ సువార్త ప్రకటించగలను మీకు మిషనరీ గురించి చెప్పగలను అని నేను ఎంతగానో ప్రార్థన చేసుకుంటూ సిద్ధపడి వాళ్ళతో నన్ను నేను సరి చేసుకుంటూ ఇది నా మీ మధ్యకి వచ్చాను కొంతమంది పిల్లలకి ఇక్కడ నేను ఎవరో తెలిసి కొంతమంది తెలియకపోవచ్చు ఏదేమైనా మీరు ఇప్పుడు ఎలా కూర్చున్నారో ఒకప్పుడు నేను కూడా ఇక్కడ అలా కూర్చున్న వ్యక్తినే ఇక్కడ స్టూడెంట్నే రిబాండింగ్ స్టూడెంట్నే దేవుడు మహాకృప ఇక్కడ దినం నిలబెట్టడానికి ఆయన కృపణిస్తూ వచ్చినాడు ఏదేమైనా మన లెసన్ గురి ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన వాటన్నిటిని బట్టి మనం యేసు ప్రభుకి తిరిగి మళ్ళీ ఆయన కొరకు ఏమి ఇవ్వగలుగుతున్నాం నిజమే కదా మన జీవితంలో పిల్లలు వినాలి ఇది వినాలి ఇంతవరకు కూడా నేను నా జీవితంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఎన్నో మేలు చేశాడు వినాలి చిన్న పిల్లలు ఇటు ఎన్నో మేలు చేశాడు కదా చేశాడా లేదా నాకు యేసు ప్రభు ఏమీ ఇవ్వలేదు నాకు ఏం చేశాడు అన్నోడు చేయలేదు ఏం చేయలేదా దేవుడు నిన్ను మమ్మల్ని మనలందరినీ ప్రేమించి ఇంత మంచి సండే స్కూల్ ఇచ్చాడు అది ప్రభు ఇచ్చింది ఇంకా లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా మీరు తింటున్న ఆహారం వేసుకున్న వస్త్రాలు ఉంటున్న నివాసము మీకు ఇచ్చిన తల్లిదండ్రులు
బంధువులు, స్కూల్స్, ప్రతిదీ కూడా భౌతికంగాను అటు ఆత్మీయంగాను ప్రతిదీ కూడా ఎవరు సమకూర్చడానికి పిల్లలు చెప్పాలి. ఎవరు ఇచ్చినవి? ఎవరు నోరు తెరవని చెప్పట్లేదు, బొమ్మల్లా కూర్చున్నారు. ఎవరు ఇచ్చినవి? ప్రభు ఇచ్చినవే. మనలో ఉన్న జీవము, ఊపిరి కూడా ప్రభు ఇచ్చినవి. ఇంతగా ప్రభు మనల్ని ప్రేమించి ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో మేలు చేశాడు. టీచర్స్ ద్రాక్ష రసం గమనించారు. పాపంలో, శాపంలో, సాతానికి బానిసలుగా జీవిస్తూ ఖాళీ దొరికినప్పుడల్లా సెల్ ఫోన్లకు బానిసలుగా చూడాలి. మీరు చూడాలి, కొంతమంది గోళ్ళు గీకుంటున్నారు, పక్కన మాట్లాడుకుంటున్నారు. ఏసైకి ఇష్టం లేదా మీకు? యేసుప్రభువుని ప్రేమించడం అంటే ఏదో గొప్ప గొప్పలు చేయడం కాదు. ఆయన సన్నిధిలో శ్రద్ధగా ఆయన మాటలు వినటమే యేసుప్రభువుని ప్రేమించటం. గ్రూప్స్లో కూడా నేను గమనిస్తూ ఉంటాను మిమ్మల్ని. ఎవరు శ్రద్ధగా టీచర్స్ మాట వింటారో వాళ్ళు దేవుని గౌరవించే పిల్లలు. టీచర్స్ కూడా చాలా కింద వాళ్ళు దేవుని వాక్యాన్ని, ఆరాధన సమయాన్ని ఇవన్నిటిని కూడా మిస్ చేసుకొని మీ కొరకు ఏం చేస్తుంటారో గ్రూప్స్లో కూర్చొని సమయం అంతటినీ మీకు ఇస్తాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? గమనించాలి. పిల్లలు చాలా దూరం నుంచి తల్లిని కూడా మిమ్మల్ని సండే స్కూల్కి ఎందుకు తీసుకొచ్చారంటే ఈ సండే స్కూల్లో ఇక్కడే మీరు చాలా ఆత్మీయ విషయాలు, ప్రభువుని ప్రేమించుట, ప్రభు మన కొరకు చేసిన ధ్యానం ఇవన్నీ కూడా బాల్యంలోనే చిన్ననాటి నుంచే మీరు తెలుసుకోవాలని వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మి ఇంత దూరం పంపిస్తారు. మీరు ఊరికి వ్యర్థంగా టైంపాస్కి వచ్చి వెళ్ళిపోతారా? అలా చేయకూడదు కదా. కాబట్టి ప్రతి సమయం ఎంతో విలువైంది పిల్లలు. కాబట్టి ఈ సమయంలో ప్రభువులో మన కొరకు భౌతికమైనవి కాదు, కానీ ఆత్మీయంగా, అంటే మన ఆత్మ మరణిస్తే ప్రభు రాకడలో మన ఆత్మ నశించిపోకుండా నుంచి నరకం వెళ్ళిపోకుండా అని ఏం చేస్తూ వచ్చారు పిల్లలు? పరలోకంలో ఇంత గొప్ప ధనవంతుడైంది, బంగారు సింహాసనం, బంగారు వీధులు, కోట్లాను కోట్ల దేవదూతలు, ఇంతమందిలో కూడా మా టీచర్స్ ఎవరైనా ద్రాక్షరసం ఇంకా అందకపోతే దయచేసి చెప్పండి. అంత గొప్ప ధనవంతుడైంది కూడా ప్రభు యేసుక్రీస్తు వారు ఈ భూమికి వచ్చి పశువుల పాపలు దీనుడై మన కొరకు, నా పాపముల కొరకు మరణిస్తూ వచ్చినాడు కదా. మన కొరకు మన పాపములన్నింటినీ కూడా ప్రభువా నన్ను నీ రక్తంతో కడగవా, నన్ను క్షమించవా, ఇక నుంచి నేను అబద్ధం ఆడను, ఇక నుంచి నేను టీవీ చూడను, సినిమాలు చూడను, వాట్సాప్ ఫోన్లు చూడను, మమ్మీ డాడీ మాట వింటాను అని ఎన్నోసార్లు ఎన్నో వీడియోస్లు ఇలాంటి సండే స్కూల్లో తీర్మానం చేసుకున్నాం. మరి మీ పాపాలన్నీ క్షమిస్తున్నది ఎవరు? ఎవరు చెప్పాలి? యేసు ప్రభు రక్తం ద్వారా మన పాపాలన్నీ కూడా కడగబడుతూ వస్తున్నాయి. అంత గొప్ప కల్వశిలువలో ఆయన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించాడు. ఇంత గొప్ప బలిగా ఆయన ప్రాణాన్ని అర్పించిన ప్రభుకి మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు కనీసం సండే స్కూల్ ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవుని గౌరవిస్తున్నావా? ఆయన మాటలు వింటున్నావా? ఆడపిల్లలు మీరు కూడా అల్లరి చేయకుండా, ఎవరితో మాట్లాడకుండా, నువ్వు డిస్టర్బ్ అయ్యి పక్కన డిస్టర్బ్ చేస్తూ అలా ఉంటున్నావా? నిజంగా దేవుని సన్నిధిని గౌరవిస్తున్నావా? సండే స్కూల్ ప్రేమిస్తున్నావా? దేవుని మాటలు వినడానికి ఇష్టపడుతున్నావా? మరి నువ్వు ఆయనకి ఏమిస్తున్నావు? ఆయన పిల్లలు వినండి, మీ వెండి బంగారాలు, ఇల్లు, ఆస్తులు, కానుకలు, మంచి మంచి డ్రెస్సులు ప్రభు అడుగుతున్నాడా? అడగట్లేదు కదా. మీరు ఇన్ని సంవత్సరాలు సండే స్కూల్కి వస్తున్నారు, మరి ఏం అడుగుతున్నాడు యేసు ప్రభు? చెప్పండి. గర్ల్స్లో ఒకరు చెప్పండి, గర్ల్స్లో ఒకరు చెప్పాలి. యేసు ప్రభు మీ నుంచి ఏం ఆశిస్తున్నాడు, ఏం అడుగుతున్నాడు? వెరీ గుడ్. గర్ల్స్లో ఎప్పుడో వెనక నుంచి వచ్చింది మరి ఆన్సర్. బాయ్స్లో ఇంకొకటి చెప్పండి. యేసు ప్రభు మీ నుండి ఇంకా ఏం అడుగుతున్నాడు? ఆయన యేసు ప్రభు ఏం కోరుకుంటున్నాడు? మీ డ్రెస్సా? మీ కొత్త డ్రెస్ అడుగుతున్నాడా? మారు మనసు. ఓకే, అయితే యేసు ప్రభు నా హృదయాన్ని ప్రభు ఇవ్వమని అడుగుతున్నాడు. దుర్గంధంతో, పాపంతో, చీకటితో, అంధకారంతో, రహస్యంగా తల్లిదండ్రులు తెలియకుండా ఎన్నోసార్లు ఎన్నో చిన్న చిన్న పాపాలు చేస్తుంటాం కదా. అలాంటి పాపపూరితమైన నిండిన హృదయాన్ని ప్రభు అడుగుతున్నాడు. ఎందుకు? ఆ హృదయంలోకి ఎవరు రావాలని? యేసు ప్రభు వారు వచ్చి మీ హృదయంలో ఉన్న చీకటిని, పాపాలంతటిని కడిగి ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే హృదయంలో ఉండాలని. అర్థమవుతుందా? హార్ట్లో ఎన్ని గదులు ఉంటాయి? 4 గదులు. ఎవరెవరు ఉంటారు చెప్పాలి. ఒక గదిలో మమ్మీ డాడీ, ఒక గదిలో నేను, మా చెల్లి, అట్లా కాదు.
హృదయం అంతటిని ఎవరికి ఇవ్వాలి? కొంచెం సెల్ ఫోన్కి అందరూ వదిలిపెట్టి ఆమె అన్న తర్వాత ఇంటికి వెళ్ళగానే సెల్ ఫోన్కి టీవీకి హృదయాన్ని ఇచ్చేయకూడదు. లోకానికి పాపానికి హృదయాన్ని ఇచ్చేయకూడదు. నీకు ఇచ్చిన అవయవాల్ని, ఈ కళ్ళని, ఈ హృదయాన్ని, చేతుల్ని, కాళ్ళని ఎవరికి ఇవ్వాలి? మొదటిగా ప్రభువుకి ఇవ్వాలి. ఆయన ఇచ్చినవి కదా. మనకి ఇచ్చినవన్నీ కూడా ఎవరు ఇచ్చినవి? మనం అనుభవిస్తున్న ప్రతిదీ ప్రభు ఇచ్చినదే అనమాట. పిల్లలు గుర్తుపెట్టుకోండి. ఆయన హృదయాన్ని, మీ హృదయాన్ని ప్రభుకి ఇస్తే మీ హృదయంలో ప్రభు నివాసం ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం చేస్తాడు? నివాసం ఉండి మిమ్మల్ని సాతాను చేతికి అప్పచెప్పబడకుండా, పాపంలోకి మళ్ళా ప్రవేశించకుండా, హృదయం అంతా మళ్ళీ చీకటిగా మారకుండా ఆయన దూతల్ని మన చుట్టూ ఏం చేస్తాడు? పిల్లలు కావలి ఇస్తాడు. మీరు నమ్ముతారా? ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న మనమంతా మన చుట్టూ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడి దూతలు ఉన్నాడు. తెలుసా? మనకు కనపడదు, కానీ ఎవరైతే ఆయన బిడ్డలుగా ఉంటారో, ఆయన ప్రేమించే బిడ్డలు ఉంటారో, నిజంగా ఈ క్లోజింగ్ లెసన్ వింటూ ఉన్న పిల్లలు, శ్రద్ధగా ఉన్న పిల్లలు, ప్రభు ఎడల ఆసక్తి కలిగిన పిల్లలు ఉంటున్నారు. వారి చుట్టూ ఎవరుంటారు? దూతలు ఉంటారు. వాళ్ళ హృదయంలో ఎవరుంటారు? వాళ్ళ హృదయంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. మరి ఇన్ని గొప్ప మేలు చేసిన దేవుడికి మరి నువ్వేమి ఇవ్వాలి? మొదటిగా ఏం చేయాలి తెలుసా? నువ్వు ఏం చేయాలి చెప్పండి పిల్లలు? ఏమి ఇవ్వాలి? మన హృదయాన్ని ఇవ్వాలి. ఇన్ని మేలు చేసిన ప్రభుకి హృదయం ఇచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ప్రతి దినం కూడా వాక్యం చదువుటలో, ప్రార్థించుటలో మొదటి స్థానాన్ని ప్రభుకి ఇస్తాం. ఈరోజు నిజంగా హార్ట్ఫుల్గా చెప్పండి, ఈరోజు ఎంతమంది బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకున్నారు? చేతులెత్తండి. మొదటిగా లేచిన తోడనే ప్రభు నామానికి వందనములు. ఇంకా చేయని వాళ్ళు ఉంటే దయచేసి ఈరోజు నుంచి అన్న ప్రారంభించండి. ప్రతి సండే స్కూల్లో అక్క వాళ్ళు, ఆంటీ వాళ్ళు, బీబీఎస్లో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఆదాయపడుతున్నది ఇదే. మీరు చేసుకున్న ఆ మొట్టమొదటి స్థానాన్ని ప్రభువుకి ఇస్తే ఆ దినమంతా కూడా ప్రభు మిమ్మల్ని ఏం చేస్తాడు? శత్రు చేతికి అప్పచెప్పబడకుండా, పాపంలోకి వెళ్ళకుండా, చీకటిలోకి వెళ్ళకుండా, హృదయం అంతా పాడవకుండా ప్రభు మీరు చేసుకున్న ఆ కొద్ది సమయమే మీరు కాపాడుతూ దేవుడు భద్రపరుస్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ మీ పాపంలన్నీ ప్రభుత్వంలో ఒప్పుకోవాలి, హృదయంలో ప్రభుని చేర్చుకోవాలి, ప్రభుకి సమయాన్ని ఇవ్వాలి. సెలవులు వచ్చినప్పుడు ఏం చేయాలి? గంటలు టీవీ ముందు కూర్చోవాలా? సెల్ ఫోన్ ముందు కూర్చోవాలా? కొంతమంది సెల్ ఫోన్ కూడా తీసుకొని ఇంట్లోకి వెళ్ళి గడిచేసుకుంటారు. లోపల పేరెంట్స్ చేయాల్సిన పని పిల్లలు చేస్తున్నారు. వినండి పిల్లలు, అలా చేయొచ్చా? ఎప్పుడు చీకటి గదులు లైట్ కూడా వేసుకోరు, చీకటి గదుల్లో ఉంటారు. ఆ సెల్ ఫోన్లో అన్ని పిచ్చి పిచ్చి మంది చూసి ఆ జీవితాలను పాడు చేసుకుంటా ఉంటారు, చదువులు పాడు చేసుకుంటా ఉంటారు. ఇంట్లో ఎవరు వచ్చారు, ఎవరి పేరు, మమ్మీ పిలుస్తున్నాడా, డాడీ పిలుస్తున్నాడా, ఏమీ లేకుండా సండే స్కూల్లో విన్నవన్నీ కూడా శక్తిలోని ఏం చేస్తాడు? హృదయం నుంచి దోచుకుంటా ఉంటాడు. అలా చేయొద్దు పిల్లలు. మీ సమయాన్ని కొంత ఎవరికి ఇవ్వాలి? సెలవులు వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, ఇచ్చిన కంఠత్వాక్యం జ్ఞానం చేసుకోవాలి. ఇంకా ఏం చేయాలి? ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలకి కూడా ప్రభు కొన్ని తలాంతులు ఇస్తాడు. నేను చూస్తున్నా కొంతమంది వాయిద్యాలు వాయించే పిల్లలు ఉన్నారు, కొంతమంది అక్కువలు పాటలు పాడుతున్నప్పుడు ఇక్కడ యాక్షన్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకా కొంతమంది దేవుడి మందిరంలో భోజన సమయంలో వాటర్ పోయడం, చేపలు కుర్చీలు, గ్లాసులు, ప్లేట్లు, ఇట్లా దేవుడు కొంతమందికి కొన్ని తలాంతులు ఇస్తాడు. ప్రార్థించే తలాంతులు, పాటలు పాడే తలాంతులు. ఇంకా కొంతమందిని ఫ్రెండ్స్ని గ్రూప్గా తయారు చేసి వాళ్ళకు ఆడుకుంటేనే దేవుడి ప్రేమను వాళ్ళకి తెలియచేయడం, దేవుడి వైపు ఆకర్షించే తలాంతులు, ఇట్లా చాలా తలాంతులు ఈ తెలియని పిల్లలు మీలో దేవుడి తలాంతులు ఉంటాయి. ఇక్కడ చేసిన సండే స్కూల్ పిల్లలు అందరికీ కూడా ప్రభు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆయన తలాంతులు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అవి మీరు ఎప్పుడు గుర్తించగలరంటే ప్రభు హృదయంలో ఉన్నప్పుడు, ప్రభు సమయాన్ని ఇచ్చినప్పుడు, నిజంగా మీ పాపలు ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి మళ్ళీ ఆ తీర్మానంలో నుంచి తప్పిపోకుండా స్థిరంగా ఉన్నప్పుడు మీరు ప్రభు మీకు ఇచ్చిన తలాంతులు మీరు గుర్తించగలరు. ఇట్లాంటి క్వాలిటీస్ ఉన్న ఒక మిషనరీ స్టోరీ మనం చెప్పుకున్నాం త్వరగా క్లుప్తంగానే. ఆ మిషనరీ పేరు ఏంటంటే కౌంట్ జిన్ జెన్ డాగ్. చెప్పండి ఆడపిల్లలు. కౌంట్ జిన్ జెన్ డాగ్. మనం షార్ట్గా జిన్ జెన్ అని పెట్టుకున్నాం ఇవాళ, సరేనా? అయితే ఇతను 1717 1760వ సంవత్సరం నాటి ఈ స్టోరీ అనమాట.
ఇది నిజంగా జరిగిన స్టోరీ. అయితే ఇతను ఆస్ట్రేలియాలో సాక్సానిలో పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? మనం కూడా మీరు ఎక్కడ పుట్టారంటే పలానా గుంటూరులో పలానా ఊర్లో అని చెప్తాం కదా. అట్లనే ఈ జిమ్ జెన్ కూడా ఆస్ట్రేలియాలో జన్మిస్తూ వచ్చాడు అనమాట. సాక్సానో అని అతను పుట్టిన నుంచి కూడా ఇగోండి చూడండి, ఆస్ట్రేలియాలో జిమ్ జెన్ జన్మిస్తూ వచ్చాడు. కనిపిస్తున్న పిక్చర్ పిల్లలు. అయితే ఈయన తల్లిదండ్రులు ఈయన పుట్టిన నుంచి కూడా వీళ్ళు చాలా రిచ్ కుటుంబం అనమాట. రిచ్ కుటుంబం అంటే చాలా ధనవంతుల కుటుంబం, చాలా ధనికులు అనమాట. వాళ్ళకి ఇల్లు కానీ కార్లు భవనాలు ఇంకా రకరకాల ఆడుకునే వస్తువులు వేటికి కూడా ఈ జిమ్ జన్కి కొదవలేదు. అంత గొప్ప ధనికులు అనమాట. అయితే వీళ్ళ ఇంట్లో వీళ్ళ అమ్మగారు వీళ్ళ అమ్మమ్మగారు ఎంతో దేవుని అంటే చాలా ప్రేమ ఆసక్తి. దేవుని బిడ్డలుగా చిన్నతనంలో నుంచే జిమ్ జన్ని చూసారా? ఇక్కడ చూసారా వాళ్ళ అమ్మమ్మ గారు. ఇక్కడ జిమ్ జన్ తల్లి వాళ్ళ అమ్మమ్మ గారు ఇద్దరు కలిసి చిన్ననాటి నుంచే చూడాలి జిమ్ జన్ని ప్రభువులో పెంచుతూ వచ్చారు. పాటలతో కుటుంబ ప్రార్థనతో దేవుడి మందిరాన్ని తీసుకురావడం, మీలాగా సండే స్కూల్కి తీసుకురావడం. మీ ఇంట్లో కూడా ఉన్నారా అమ్మమ్మ నాన్నమ్మ తాతలు మమ్మీ డాడీలు? ఏం చేస్తుంటారు పిల్లలు? చిన్నపిల్లలు మీలాంటి పిల్లలందరినీ కూడా ప్రభులో దేవుడు నమ్ముకున్న బిడ్డలైతే ఏం చేస్తారు? ప్రతి ఇంట్లో కూడా అమ్మమ్మని తాతలు నాన్నమ్మలు చేసే పని ఇదే. చిన్నపిల్లలు తప్పిపోతున్నా మరి పాటలు పాడుతున్నా కుటుంబ ప్రార్థన లేకుండా ఎప్పుడు టీవీ ఫోన్లు చూసుకుంటున్నా వాళ్ళు ఏం చేస్తుంటారు? ఇంట్లో పెద్దలుగా ఎప్పుడు గతిస్తూ ఉంటారు. మీరు విసుకుంటుంటారు కదా. మా నాన్నమ్మ ఫోన్ చేసిందంటే ఫోన్ ఎత్తరు, అమ్మమ్మ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. ఎందుకు? ఏదో ఒకటి చెప్తుంటుంది. ఈరోజు సండే స్కూల్కి వెళ్ళావా ఏమి విన్నావా అని అడుగుతుంటుంది. అబ్బా ఎందుకు అని విసుకుంటారు కదా. విసుక్కోకండి పిల్లలు. ఈ జిమ్ జన్ కూడా వాళ్ళ అమ్మమ్మ గారు కూర్చోబెట్టి చక్కగా దేవుడి మాటలు, దేవుని సృష్టి గురించి, దేవుని ప్రేమ గురించి చిన్ననాటి నుంచి తల్లిదండ్రుల కుటుంబంలో చిన్న బిడ్డలకి పెంచుతూ వచ్చారు. ఇతను అలా ఆత్మీయంగా కూడా ఎదుగుతూ వచ్చాడు. అయితే జిమ్ జన్కి 4 years వచ్చిన తర్వాత అతను ఏం చేస్తూ వచ్చాడంటే యేసు ప్రభుకి ఒక ఉత్తరం రాస్తూ వచ్చాడు. ఎవరికి? మీకు ఉత్తరాలు రాసే అలవాటు ఉందా? డైరీలు రాసే అలవాటు ఉందా? మీ ఇంట్లో ఏదైనా మీ గురించి ఏదైనా ఎవరైనా గిఫ్ట్ ఇస్తున్నా, ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా కొన్ని డైలీ లెసన్స్ బైబిల్ ద్వారా ప్రభు ఏం మాట్లాడాడో సండే స్కూల్లో కూడా టీచర్స్ చెప్తుంటారు కదా. డైలీ యేసుప్రభు మీతో మీకు ఏం మాట్లాడాడో బైబిల్ ద్వారా అవన్నీ డైరీలో నోట్ చేసుకోండి. అవి ఎప్పటికైనా మీకు ఉపయోగపడతాయి. నిజంగా సండే స్కూల్ లైఫ్ చాలా ధన్యకరమైన జీవితం పిల్లలు. ప్రతి క్షణం కూడా చాలా విలువైంది. ఇది మీకు ఇప్పుడు అర్థం కాదు, కానీ మా ఏజ్ వచ్చిన తర్వాత ఈ సండే స్కూల్ లైఫ్ అంతా కూడా భలే ఉపయోగపడుతుంది. చివరి నేను చెప్తాను ఈ అనుభవాన్ని. అయితే ఈ జిమ్ జన్ ఏం చేస్తాడంటే 4 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాల వయసు అప్పుడు పిల్లలు? 4 సంవత్సరాల వయసు అప్పుడు ఉత్తరం చూస్తారు ఎప్పుడైనా? ఇదిగోండి ఇట్లా ఉంటాయి. పాతకాలంలో ఇప్పుడు ఎవరు ఉత్తరాలు రాయట్లేదు అండి. పాతకాలంలో ఒక పేపర్ మీద ఉత్తరాలు రాసి దీంట్లో ఇలాంటి కవర్లో పెట్టి ఏం చేసేవాళ్ళు? పోస్ట్ ఆఫీస్లో ఒక డబ్బాలో వేసేవాళ్ళు కదా. ఇప్పుడు కూడా అక్కడక్కడ పాత వాళ్ళు ఇలా చేస్తూనే ఉంటారు. అయితే 4 సంవత్సరాల వయసులో ఏమని ఉత్తరం రాశాడంటే యేసుప్రభుకి, యేసుప్రభా నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా. ఏమని రాశాడు? నువ్వంటే నాకు చాలా ఇష్టము, నా హృదయంలోకి వస్తావా, నా హృదయంలో నేను ఉండిపోతావా, నువ్వు కనుక నా హృదయంలో ఉంటే నువ్వు ఏం చెప్తేనే నాకు చేస్తా, ఈ మాట వింటా అని చెప్పి తన ప్రభు ఎడల యేసుప్రభు అంటే ఎంత ఇష్టమో అవన్నీ కూడా ఆ లెటర్లో రాసి ఎవరికి ఎక్కడ వేస్తాడంటే అతని కిటికీలో నుంచి, ఇక చూడండి పిల్లలు వాళ్ళ ఇంటి దగ్గర ప్రతి ఇంటికి కిటికీలు ఉంటాయి కదా, విండోస్. ఆ విండోస్ నుంచి మమ్మీకి డాడీకి ఎక్కడికి తెలియకుండా సీక్రెట్గా ఈ లెటర్ రాసి యేసుప్రభుకి ఏం చేస్తాడు? ఈ లెటర్ని యేసుప్రభుకి ఈ లెటరు ఈ ఉత్తరం ఎవరికి? యేసుప్రభుకి అని చెప్పి కిటికీలో నుంచి కింద వేస్తాడు. మామూలుగా ఎక్కడ వేయాలి? పోస్ట్ ఆఫీస్లో అడ్రస్ రాసి వేయాలి. దానికి తెలియదు. అదే తను ఏం చేస్తాడు? విశ్వాసం, అదొక విశ్వాసం. నేను ఒక లెటర్ రాసి యేసుప్రభుకి నా ఎడలని నా ఎంత ప్రేమ ఉందో అవన్నీ రాసి కిటికీలో నుంచి బయటకి వేస్తే కనుక ఏమవుతుంది? యేసుప్రభు వచ్చి ఏం చేస్తాడు? ఆ లెటర్ని తీసుకొని వెళ్తాడు కదా. ఆమెకి విశ్వాసం.
కదా? ఎంత ప్రేమ కదా జింజానికి. ఎవరంటే యేసుప్రభు అంటే. మరి మీరు కూడా చేయండి ఇప్పటి నుంచి. ఆ? ఇప్పటి నుంచి ఏం చేయాలి? ప్రతిదినము కంఠస్థ వాక్యాలు, ప్రతిదినం బైబిల్ చదువుకుంటున్నప్పుడు యేసుప్రభు మీతో ఏ వచనం ద్వారా హృదయాన్ని తాకుతూ వచ్చినాడో, మాట్లాడుతూ వచ్చినాడో అవి మీ డైరీలో రాసుకోండి పిల్లలు. ఓకేనా? మీ కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు వాటిని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ నెమరు వేసుకుంటే దేవుడు చాలా నెమ్మది ఇస్తాడు. అట్లా ఈ విధంగా లెటర్ రాస్తూ వచ్చాడు చిన్నతనంలోనే 4 years తర్వాత. అయితే ఇంకా మెల్లిమెల్లిగా మీకులాగే జూనియర్, మరి కేజీ పిల్లలు, జూనియర్, తర్వాత సీనియర్ పిల్లలు అట్లా పెద్ద అయ్యాడు. ఎంఎస్డుగా మారినప్పుడు బాగా చదువుకున్నాడు, పెద్ద చదువు చదువుకొని ఒకరోజు ఏం చేశాడంటే బోట్లో, పడవలో విదేశాలకి ప్రయాణమై వెళ్తున్నాడు. కనిపిస్తుందా పిల్లలు? బాయ్స్ కనిపిస్తుందా? పిక్చర్ కనిపిస్తుందా? సీనియర్ పిల్లలు మాట్లాడుతున్నారు, సీనియర్ బాయ్స్ చూడాలి. విదేశాలకి ప్రయాణమై ఒక చోటికి వెళ్తాడు. ఎక్కడికంటే మ్యూజియంకి తీసుకుని వెళ్తారు తల్లిదండ్రులు. యవనస్తుడుగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తారు? మ్యూజియం. మ్యూజియం అంటే తెలుసా పిల్లలు? కొంతమంది స్కూల్స్లో కూడా సీసాల్లో పెట్టి పాముల్ని, లేదంటే ఎముకల్ని, పురుగుల్ని, కొంచెం సైన్స్ ల్యాబ్ అని చెప్పేసి పెడతా ఉంటారు. మీరు చూసారో గమనించారో లేదు, స్కిల్టన్ కూడా పెడతా ఉంటారు కదా. అవన్నీ మ్యూజియంలో పెడతారు. అట్లనే ఈయన కూడా విదేశాలకు వెళ్ళి ఒక ప్రదర్శనశాలకు వెళ్ళాడు. వెళ్తే అక్కడంతా చాలా చాలా పెద్ద పెద్ద పటాలు ఉన్నాయంట, చిత్రపటాలు. మీకు డ్రాయింగ్ అంటే ఇష్టమేనా? హాలిడేస్ అప్పుడు వేస్తుంటారు కదా, అక్కడ పెద్ద పెద్ద చిత్రపటాలు కనిపిస్తున్నాయంట పిల్లలు. అయితే ఆ చిత్రపటాలన్నీ వరుసగా చూసుకుంటూ వెళ్తూ ఒక చిత్రపటం దగ్గర ఆగాడు. ఆ చిత్రపటం ఏమైంటది చెప్పండి, ఏమైంటదో మీరు గెస్ చేయండి. చాలాసార్లు వినే ఉంటారు. నేనైతే నా చిన్నతనంలో ఇక్కడ ఈ మందిరంలోని ఈ స్టోరీ నేను విన్నాను. మీరు విన్నారా? వెరీ గుడ్ పిల్లలు, మీరు కనిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు. నేను అడిగిన వాడు ప్రతి దానికి కూడా జవాబు చేస్తున్నారు. మీరు మొత్తానికి ఇక్కడే ఉన్నారు. దేవునికి స్తోత్రం. వినండి, వీడు వినండి ఆడపిల్లలు. అయితే అన్ని పటాలు చూస్తూ చిత్రపటాలు, అదే ఈ చిత్రం వల్ల విచిత్రంగా ఉంది, ఇది యేసుప్రభు యొక్క పటం కదా, పెయింటింగ్ కదా. ఆ పెయింటింగ్ లో యేసుప్రభు తలకి ఏముంది? ముళ్ళ కిరీటం ఆధారపడినట్లుగా చిత్రం గీశారనమాట. అది చూస్తూ అలా నిల్చొనిపోయాడు. దాని కింద కూడా, ఈ ప్రతి చిత్రం కింద కూడా ఇదంతయో నీ కొరకే, మరి నువ్వు నా కొరకు ఏం చేస్తున్నావు అని ఒక క్వశ్చన్ మార్క్ వేసింది. ఏం చెప్పాను పిల్లలు? ఆడపిల్లలు మీరు చెప్పండి. ఆ బటన్ కింద ఏమని రాయబడింది? ఇదంతయో నీ కొరకే, మరి నీవు నా కొరకు ఏం చేస్తున్నావు అని ఆ కొటేషన్ ఒకటి రాశారు అంతే. అయితే చాలాసేపు ఆ పట్టం ముందు నిల్చుండిపోయాడు జింజా. ఎందుకు నిల్చుండిపోయాడు? ఆ మాట తన హృదయాన్ని ఏం చేస్తూ వచ్చింది? ఆలోచింపు చేస్తూ వచ్చింది. అరే నేను చాలా ధనవంతుని, అందులో మా అమ్మ కూడా చిన్ననాటి నుంచి దేవుడి గురించి, దేవుడి గురించి ఎన్నో విషయాలు చెప్పారు. మరి యేసుప్రభు చాలా ధనవంతుడు, పరలోకంలో అంత ధనవంతుడై ఉండి అంత బీదవాడుగా భూమి మీద పశ్చిమ పాత్రలో పుట్టడం ఏంటి అని చెప్పి తనలో ఆలోచనలు ఒక్కొక్కటి మెదులుతూ ఉన్నాయి. అయితే ఆ వాక్యం తన హృదయంలో కదులుతూ వచ్చింది. ఆ దినాన ఆ పట్టం ముందు ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏం తీర్మానం అంటే, నేను ఇంతవరకు రక్షణ పొందాను, మారుమనసు పొందాను, పాపక్షమాపణ పొందాను. బాయ్స్ ఆ బాబు అక్కడ పడవలు తయారు చేస్తున్నాడు. మంచిదే, కానీ స్టోరీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు సరేనా అవి చేయకున్నాను. అయితే దేవుడు యేసుప్రభు నా కోసం ఆయన ప్రేమ నేను చాలా తెలుసుకున్నాను. నేను కూడా పాపాలు వెతుకున్నాను, రక్షణ పొందాను. ఇంకా నేను నా కోసం యేసుప్రభు ఇంత చేశాడు కదా, మరి నా కొరకు ఇంత చేసిన నా ప్రభుకి నేనేం చేయాలి? నేనేదో చేయాలి నా ప్రభుకి. ఆయన ఏదో కోరుకుంటున్నాడు నా నుంచి, నేను ఇంకా ఆయన కోసం ఏదో ఒకటి చేయాలి. మనం అనుకుంటాం కదా, అరే మా అమ్మ నాన్న పక్కకెళ్ళి రెక్కలన్నీ ముక్కలు చేసుకొని నా కొరకు, ఫీజు కట్ట కొరకు, ట్యూషన్స్ కొరకు, మరి బర్త్డేస్ వస్తే బట్టల కొరకు, మా ఫుడ్ కొరకు ఇంత ప్రయాసపడుతున్నారు. మార్నింగ్ పోయి ఈవినింగ్ వస్తారు, అలసిపోయి వస్తున్నారు. మరి మా మమ్మీ డాడీ కోసం నేనేం చేయాలి అనుకున్నారు ఎప్పుడైనా? ఇంట్లో చిన్న చిన్న పనులు, నేను చేయగలిగిన పనులు చేస్తే ఎంత బాగుంటుంది.
ఇక నుంచి మమ్మీని ఇబ్బంది పెట్టకూడదు, నేను కూడా ఏం చేయాలి, మమ్మీకి హెల్ప్ చేయాలి అన్న మనసు మీలో ఉందా? చేస్తారా మీరు ఇంట్లో పనులు? ఆడపిల్లలు, బాయ్స్ అండ్ గర్ల్స్, మనం ఏం చేస్తాం, ఫోన్ తీసుకొని గంటలు చూస్తుంటాం, ఆ పని చేస్తాం. అది తప్పు. పిల్లలు మిమ్మల్ని కష్టపడి కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకి, ఇంట్లో పెద్దవాళ్ళని మీరు ఏం చేయాలని గౌరవించాలి. మీ చేతిన పనులు మీరు చేయాలి, హెల్ప్ చేయాలి. అట్లాగే జిమ్ చేయని కూడా యేసుప్రభు నా కొరకు ఇంత త్యాగం చేశాడు, ఇంతగా నాకు నన్ను ప్రేమించి ఎన్నో ఇచ్చాడు, మరి నేను ఆయనకి ఏమి ఇవ్వాలి అని వెంటనే ఆ పట్టం చుట్టూ చూస్తూ తీర్మానం చేసుకుంటాడు. ప్రభా, ఇక నుంచి నేను ఆత్మీయంగా, భౌతికంగా నాకు చాలా ఉన్నాయి, నేను రిచ్ మ్యాన్, చాలా డబ్బులు ఉన్నాయి, కాదనట్లేదు, కానీ నేను ఆత్మీయంగా క్రీస్తులో, ప్రభువులో ధనవంతుని కావాలి. నేను ధనవంతుని కావాలంటే ఏం చేయాలి, నీ గురించి నాకు చెప్పు, నాకు తెలియజేయి. నువ్వు ఏది చెప్తే, నువ్వు ఏది చేయమంటే నేను అది చేస్తా ప్రభా అని ఆ యొక్క చిత్రం చూస్తూ, కింద ఉన్న మాట చూస్తూ అది నా తీర్మానం చేసుకుంటాడు. పిల్లలు అట్లనే తీర్మానం చేసుకున్నట్లుగానే కొంతకాలం తర్వాత వివాహం చేసుకుంటాడు. తన పూర్తి జీవితాన్ని మిషనరీగా ప్రభు సేవకి తన జీవితాన్ని అర్పించుకుంటాడు. అంత మాత్రమే కాదు, చాలామంది కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ఉన్న విశ్వాసులు, దేవుని బిడ్డలు, దేవుని సేవ చేసేవాళ్ళు, వాళ్ళ గురించి వాళ్ళ ఇంటిని కూడా ఏం చేస్తూ వచ్చాడంటే వాళ్ళకి ఒక నివాస స్థలంగా, అంటే వాళ్ళు దిక్కులేని వారుగా అక్కడక్కడక్కడ ఉండి బాధపడి శ్రమలు పొందుతూ ఉంటే, నేను ధనవంతుని, నా ఇంట్లో చాలా వసతులు, నివాసాలు ఉన్నాయి, అవి వాళ్ళ కొరకు నేను ఇవ్వాలి అని చెప్పేసి అక్కడున్న దుఃఖంలో, శ్రమల్లో, బాధల్లో, నిరాశలో, నిట్టూర్పులో ఉన్న వాళ్ళ కొరకు వాళ్ళ గృహాన్ని ఒక నివాసంగా వాళ్ళకి ఇచ్చారు. ఇంకా ఎలా ప్రోత్సహించాడంటే వాళ్ళని ఏమని పిలుస్తారంటే మొరేవియన్స్ అని పిలుస్తారు. అంటే వాళ్ళ పని ఏంటంటే ఆ గృహంలో ఉండి ప్రార్థన చేయటం, ఇంకా వాక్యం చదవటం. ఏం చేయడం పిల్లలు చెప్పండి, వాళ్ళ పని ఏంటి? వాక్యం చదవటం, ప్రార్థన చేయడం. అట్లా చాలా మందిని వాళ్ళ గృహాల్లో ఆతిథ్యం ఇస్తూ ఎన్నో ఆస్తులు కూడా అమ్మేసి వాళ్ళ కొరకై ప్రయాసపడేవాళ్ళు అనమాట. ఇది నా మొదటి వర్తమానం కూడా మనం విన్నాం కదా. కొంతమంది వారి ఆస్తులను అమ్మేసి ప్రభు సువార్త సేవ కొరకై ఎంతో ఖర్చు చేస్తూ వచ్చాడు. ప్రభు వెంబడిస్తూ మత్తలిని మరి కూడా ఏం చేస్తూ వచ్చింది, ఎంతో అత్తలు విలువలిగిన అత్తని ప్రభు యొక్క సువార్త నిమిత్తమై, అతని భూస్థాపన ఎంతో త్యాగం చేస్తూ వచ్చింది. అలాగే జించన్ కూడా తనకున్న ఆస్తంతని కూడా ఎంతో మంది శ్రమల్లో, క్రైస్తవంలో ప్రభుని ఎరిగిన బిడ్డలు, సేవ చేసే బిడ్డలు, ఎవరైతే బాధల్లో, శ్రమల్లో, కష్టాల్లో ఉంటారో వాళ్ళందరికీ ఆశ్రయం, తన ఇంటిని ఆశ్రయంగా ఇస్తూ వాళ్ళు పోషిస్తూ ఎంతో మంది, ఒక ఇద్దరితో ప్రారంభించిన మిషనరీని సేవని 150 మందిని తయారు చేస్తూ వచ్చారు. అరే మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో చాలా చాలా పేర్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా, టిబెట్, నేపాల్, హిమాలయాస్, అక్కడ భయంకరమైన విగ్రహారాధన కూడా ఉంటుంది. యేసు ప్రభుని వాక్యాన్ని ఎలా చేయరు. అలాంటి భయంకరమైన దేశాలకు కూడా దేవుని సేవ, ఆయన ప్రేమ, ఆ కలవలసిలో ప్రేమ, ఆయన త్యాగము, ఆ యొక్క మరి లోకంలో ఉన్న పాపం నుంచి దేవుడు విడిపిస్తాడని సంగతులను, సువార్త గురించి అన్ని దేశాలకు వెళ్ళాలి అని ఎంతగానో జీవించని ప్రయాసపడి అందరినీ ప్రోత్సహిస్తూ ఇద్దరితో మిషనరీస్ని 150 మందిని తయారు చేస్తారు. ఆ తర్వాత 2170 మందిని తయారు చేస్తారు పిల్లలు. మరి నువ్వు నేను ప్రతిదినం ఆయన గురించి మన ఇంటి పక్కన, మన స్కూల్లో ఒకరికన్నా చెప్తున్నామా? వారానికి ఒకరికన్నా చెప్తున్నామా? నెలకు ఒక్కరికన్నా ప్రభువుల గురించి నీ స్కూల్లో మీ ఫ్రెండ్స్తో చెప్తున్నావా? వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటావు కదా ఫ్రెండ్స్లో. అవి మాట్లాడకండి. దేవుడు మీకు ఒక తలాంత ఇచ్చాడు. ఆ తలాంత ఏంటంటే మీ గురించి, మీ జీవితంలో దేవుడు చేసిన మేలుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు. ఏదో ఒక టైంలో మీ ఫ్రెండ్ ఏం చేస్తారు, ప్రభువుని నమ్ముకొని ప్రార్థిస్తే ఆయన నాకు విడుదలిస్తాడు కదా అని విశ్వసించి ప్రభు వైపు రాబడవచ్చు కదా. అట్లా జీవించేందుకు కొన్ని వేల మందిని ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు మిషనరీ సేవ ఎన్నో శ్రమల గుండా, ఎంతో పోరాటాల గుండా, ఎన్నో మరణాల గుండా కూడా దేవుని సేవ ఆగకుండా దేవుని పరిచయం జరుగుతుంది పిల్లలు. ఇలా జీవితాన్ని మనం విన్నాం కదా. మీరు దినం తీర్మానం చేసుకోండి. ఒక 5 నిమిషాలు టైం ఇస్తే, ఒక 5 నిమిషాలు టైం ఇస్తే
నా సాక్ష్యాన్ని క్లుప్తంగా మీ దగ్గర తీసుకొని వస్తాను. మరి